దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు, సంక్షేమ అవసరాలు లాంటి అనేక రకాలైన విషయాలు తెలియాలంటే దేశం యొక్క జనాభా లెక్కలు తప్పనిసరి. కాగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కించే జనాభా లెక్కలు వచ్చే జనవరిలో దేశవ్యాప్తంగా జనగణన సెన్సస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు తీయాల్సి ఉండగా కరోనా కారణంగా 2021లో కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు. అప్పుడు వాయిదా పడ్డ జనగణన వచ్చే జనవరిలో మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై సెన్సస్ సైకిల్ 2025, 2035, 2045గా మారనుంది. జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్, ఆర్జేడీల నుండి డిమాండ్లు వ్యక్తమవుతుండగా కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా జనాభా లెక్కల కోసం వచ్చే సిబ్బంది ప్రతి కుటుంబాన్ని మొత్తం 31 ప్రశ్నలు అడుగుతారని సమాచారం. అంటే ఒక కుటుంబంలో ఎంతమంది నివసిస్తున్నారు, కుటుంబం పెద్ద పురుషుడా, మహిళనా, ఇంట్లో మొత్తం ఎన్ని గదులు ఉన్నాయి, కుటుంబంలో ఎంతమందికి పెండ్లైంది, ఇంట్లో ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయా, మొబైల్ లేదా స్మార్ట్ ఫోన్, సైకిల్, 2 వీలర్, 4 వీలర్ ఉన్నాయా అని ప్రశ్నలు అడుగుతారు. అలాగే ఏం తింటారు, తాగునీటి వనరులు, కరెంట్, ఎలాంటి టాయిలెట్స్ వాడుతున్నారు, స్నానం చేయడానికి ఉన్న సౌకర్యాలు ఏంటి, వంట చేయడానికి ఎల్పిజి కనెక్షన్స్ వాడుతున్నారా లేక పిఎన్జి కనెక్షన్ వాడుతున్నారా, రేడియో, టీవీలు ఉన్నాయా వంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. మొత్తంగా ఈ లెక్కలతో దేశ జనాభాతో పాటు దేశ ప్రజల సమస్యలు, అవసరాలు లాంటి అనేక రకాలైన విషయాలు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వ డేటాలో జమ కానున్నాయి. ఇక ఇటీవలే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జనాభా లెక్కల పేరుతో రాష్ట్ర కులగణన చేపట్టారు. ఈ జనాభా లెక్కలతో ప్రతి కుటుంబంలో నివసించే కుటుంబ సభ్యుల సమాచారంతో పాటు ఆస్తిపాస్తుల వివరాలు, చదువు సంధ్యలు ఇలా అనేక రకాల ప్రశ్నలతో సమగ్రమైన సమాచారాన్ని సేకరించారు.